హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో అయితే ఉన్నదన్నమాట. దీనికి సంబంధించి మనకి 1100 యాక్ట్ అప్రెంటిస్ కోసం సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 24th January 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 23rd February 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, మన ఏపీ తెలంగాణ నుంచి ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి గోరఖ్పూర్ దానికి సంబంధించినటువంటి వేరియస్ లొకేషన్స్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ ఇక్కడ మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్కి సంబంధించి ఒక 411 దాకా ఉన్నాయన్నమాట. ఇంకా సిగ్నల్ వర్క్షాప్ గోరఖ్పూర్లో ఒక 63 ఉన్నాయి. బ్రిడ్జ్ వర్క్షాప్ ఒక 35 అయితే ఉన్నాయి. ఇంకా మెకానికల్ వర్క్షాప్లో ఒక 150 దాకా ఉన్నాయి. అలాగే డీజిల్ షెడ్ అనమాట ఒక 60 ఉన్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగన్లో ఒక 64 ఉన్నాయి. అలాగే క్యారేజ్ అండ్ వ్యాగన్ లక్నో జంక్షన్కి సంబంధించి ఒక 155, అలాగే గోండా డీజిల్ షెడ్లో ఒక 90 ఉన్నాయి. ఇంకా క్యారేజ్ వ్యాగన్ వారణాసికి సంబంధించి ఒక 70. టోటల్గా 1104 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, కింద మనకి లొకేషన్ వైజ్ అలాగే కేటగిరీ అలాగే ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిస్ట్, అవే కాకుండా ఇక్కడ మనకి టర్నరు, అలాగే వేరియస్ పెయింటరు, ఎలక్ట్రీషియన్, అలాగే డీజిల్ మెకానిక్, ఫిట్టరు ఇలాగైతే ఉన్నాయన్నమాట. ట్రిమ్మర్ కూడా ఉంది. అలాగే అన్నీ చూసుకోవచ్చు అనమాట. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్కి సంబంధించి మీరు ఐటీఐ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. సో ఇంకా మీ కేటగిరీలో అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ కేటగిరీలో మీ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇదైతే జాబ్స్ కదనమాట. 1 year ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. CCIA కింద మీకు గ్రూప్ డి కింద అయితే మీకు అది ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఏజ్ లిమిట్కి సంబంధించి 15 to 24 years అనమాట. అంటే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అదైతే మనం 24th January 2025 కట్ ఆఫ్ డేట్కి చెక్ చేసుకోవాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి 29, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 27, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే 34 సంవత్సరాల దాకా కూడాను వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 24 January 2025కి మీకైతే 10th క్లాస్ పాస్ అయ్యి 50% మార్క్స్తో, అలాగే ఐటీఐ ట్రేడ్కి సంబంధించినటువంటి ఐటీఐ పాస్ అయ్యి 10th క్లాస్లో కనుక మీకు 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. మీకు ఐటీఐ 10thలో వచ్చినటువంటి రెండింటి మీద అగ్రిగేట్ తీసుకొని మీకు షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. 0 ఫీజు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ అయితే పే చేస్తే మనకి సరిపోతుంది అనమాట. మన రిజిస్ట్రేషన్, లాగిన్ 2 ఉన్నాయన్నమాట. మొదట రిజిస్టర్ అవ్వాలి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఇలా వస్తుంది, కిందకి రావాలి. ఇవన్నీ మనం చదువుకున్న ఆల్రెడీ నోటిఫికేషన్. చదువుకోకపోతే ఒకసారి చూసుకోవచ్చు అనమాట. మీ ట్రేడ్లో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దానికోసమే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అంటే మనకి ఇక్కడ ఇలాగైతే వస్తుంది అనమాట. చూస్ ట్రేడ్. మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో ఆ ట్రేడ్కి మీరు అప్లై చేయగలరు. వేరే దానికి అవకాశం అయితే లేదనమాట. సపోజ్ మీరు ఫిట్టర్లో కనుక ఐటీఐ చేస్తుంటే 10th క్లాస్లో మీకు కనుక 50% వచ్చి ఉంటే కనుక మీరు గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోకుండా ఫ్రెషర్ అయ్యి ఉంటే చక్కగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే ఇలా వస్తుంది అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఎస్పీటా, లేకపోతే నెక్స్ట్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ అన్నాం అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్నది ఫిట్టర్ ఇలాగ వచ్చింది. కంటిన్యూ అనాలి. కంటిన్యూ అంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవాలి. మీ నేమ్ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మెంబర్స్ ప్రకారం జెండర్ మీరు మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. సెకండ్ టైం పైన ఇచ్చింది కింద ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. రిలీజియన్ అనమాట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలా కమ్యూనిటీ మీరు ఎస్సీ, ఎస్టీనో, ఓబీసీనో, జనరలా ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మనం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే దీనికి సంబంధించి 15 to 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 29, ఓబీసీ వాళ్ళకి 27 అనమాట. ఇంకా కూడాను ఆర్ యూ వ్యాడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే జవాన్స్కి సంబంధించినటువంటి చిల్డ్రన్ అయ్యి ఉంటే కనుక మీరు అవి తీసుకోలేకపోతే నన్ను పెట్టాలన్నమాట. నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీ దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అనమాట. సపోజు ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ కిందకైతే రావాలి. ఇక్కడ క్యాప్చా ఉంది, టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చా ఉంది అనమాట. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి నా తర్వాత ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ తర్వాత ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక అన్నీ ఎస్ అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి, లేదంటే కనుక ఎడిట్ చేసుకోవాలంటే కింద ఆప్షన్ తీసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎస్ అని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ మనం ఇచ్చినటువంటి ఒక మొబైల్ నెంబర్కి SMS అయితే వస్తుంది అనమాట. ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కంప్లీట్ అప్లికేషన్ 2 అని దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మీరు డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్ మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది. అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అవుతాయి అనమాట. కిందకి రావాలి. ఇక 10th క్లాస్కి సంబంధించిన రోల్ నెంబర్ అనమాట. మీ 10th మెమోస్లో అయితే ఉంటుంది, అది ఎంటర్ చేసుకోవచ్చు. బోర్డు అనమాట, మీరు CBSEలో చదువుకుంటే ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. లేకపోతే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అయితే అన్నీ కూడా ఉంటాయి అనమాట. అలాగే ఓపెన్ స్కూలింగ్ కూడా ఉన్నది, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ చేసుకోవాలి. గ్రేడ్ సిస్టమ్ ఇవ్వలేదు అనమాట ఇక్కడ. సో మార్క్స్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవాలి. పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది, ఇవి మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. దీన్ని బట్టి మీకు సెలక్షన్ ఉంటుంది అనమాట. పాసింగ్ ఇయర్, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, అలాగే ITI అనమాట, సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఇక్కడ మీరు ఎక్కడ ఏ ITIలో చేశారో ITI అనేది ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. ఏ కాలేజీలో చదువుకున్నారు, ITI అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరం పాస్ అయ్యారో, ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తాయి. సబ్మిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వేరియస్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలన్నమాట. మీ కేటగిరీలో ఏ ట్రేడ్లో ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సపోజ్ గోరఖ్పూర్కి సంబంధించి మెకానిక్ వర్క్షాప్లో కనుక ఎక్కువ వేకెన్సీస్ ఉంటే దానికి మొదటి ప్రిఫరెన్స్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే ఏదైనా ఇచ్చుకోవచ్చు, చూసుకోవాలన్నమాట. మీరు చూసుకొని ఆ విధంగా మీరు దీనిని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. మొదటి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉన్న చోట మీ కేటగిరీకి సంబంధించి ఎక్కువ ఉన్న వేకెన్సీస్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. కంటిన్యూ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. 100 KB వరకు అనమాట. 100 నుంచి 500 KB వరకు అలౌ చేస్తుంది. JPG కానీ PNG. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఫైల్ సైజ్ మస్ట్ బి లెస్ దాన్ 100 అంటే 100 KB వరకు అలౌ చేస్తారనమాట ఫోటో. అలాగే సిగ్నేచర్ కూడా 500 KB వరకు అలౌ చేస్తారు. ఇంకా కిందకు వచ్చేసి 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 500 KB వరకు దీనిని అలౌ చేస్తారనమాట. అలాగే ITI సర్టిఫికెట్, ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. SC ST OBC అవన్నమాట. ఎనెక్జర్స్ ఉన్నాయి నోటిఫికేషన్ లాస్ట్లో, సెంట్రల్ ఫార్మేట్లో ఉండాలి, వ్యాలిడ్గా ఉండాలన్నమాట. అవన్నీ కూడా మనకి కేటగిరీ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు చేసుకోవాలి, ఫీజు అయితే పే చేసుకోవాలి. లేని వాళ్ళకి డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు ఉన్న వాళ్ళు 100 రూపీస్ పే చేసుకోవాలన్నమాట. మెయిల్ క్యాండిడేట్స్ UR OBC EWS వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంది. కార్డ్ నెంబరు, ఇక్కడ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, నెఫ్ట్ ఎలాగైనా ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట.